అట్టహాసంగా ప్రకటించిన ఏపీ బడ్జెట్లో అన్ని కోతలే అంటున్నారు ఆర్థిక నిపుణులు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే ఆర్థిక మంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసకరంగా ఉందంటూ వ్యాఖ్యానించినప్పుడే కేటాయింపుల్లో కోతలుంటాయని గ్రహించామంటున్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం, ఏపీకి ఇక అప్పు పుట్టదంటూ చెప్పటం, కూటమి ప్రభుత్వం బడ్జెట్పై అంచనాలు పెట్టుకోవద్దంటూ ప్రజలకు ముందస్తుగా ఇచ్చిన కాషన్ అని భావించాలి. ఇక కేటాయింపుల సంగతి ఒక్కసారి గనక చూస్తే ఎన్నికల హామీలను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసినట్లే ఉంది. కీలక హామీలకు బడ్జెట్లో ఎగనామం పెట్టింది. మహిళల మహాశక్తి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణం పథకాలకు ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అంటే ఈ ఏడాదికి ఆ పథకాలు లేనట్లే అని భావించాలి. ప్రతిపక్షాలు, ప్రజలు గట్టిగా నిలదీస్తున్న పథకాల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు ముందు వరుసలో పెట్టారు. వీటిపై వెనక్కి తగ్గితే ప్రభుత్వానికి దారుణమైన వ్యతిరేకత ఎదురవుతుందన్న భయంతో అరకొర కేటాయింపులు చేశారు. అలాగే అప్పులతోనే అమరావతి కడతామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మరి అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని ఇన్నేళ్లుగా చంద్రబాబు అండ్ కో చెప్పుకొచ్చిన మాటలన్నీ శుద్ధ అబద్ధాలని ఈ సందర్భంలో తేలిపోయింది. తల్లికి వందనం పథకం కోసం బడ్జెట్లో 9,400 కోట్లు మాత్రమే కేటాయించారు. వాస్తవానికైతే ఈ పథకానికి 12,400 కోట్ల పైగా అవసరం ఉంటుంది. 2 ఏళ్లకు కలిపి చూస్తే తల్లికి వందనం కోసం 25,000 కోట్లు కావాల్సిందే. మరి గత ఏడాది తల్లికి వందనంగా నిధులు కేటాయించి మరి ఎగనామం పెట్టారు కదా. రైతులు ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి కూడా భారీ కోత విధించారు ఈ చంద్రబాబు సర్కార్. అన్నదాత సుఖీభవకి కేవలం 6,300 కోట్లు మాత్రమే కేటాయించారు. రైతులకు 20,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి 10,400 కోట్లు ఏడాదికి కావాల్సిండగా 6,300 కోట్లతో చేతులు దులుపుకున్నారు. 2 ఏళ్ల ప్రకారం చూస్తే అన్నదాత సుఖీభవకి 21,000 కోట్లు అవసరం. మహిళలకు నెలకు 1,500 ఇస్తామన్న హామీ ఇవ్వకుండా దగా చేశారు. దీని ద్వారా మహిళలు ఏడాదికి 32,000 కోట్లు ఎగనామం పెట్టారు. ఇక ఉచిత బస్సు హామీ సైతం బడ్జెట్లో తుస్సుమందనే చెప్పాలి. నిరుద్యోగులకు కూడా ప్రభుత్వం నిండా ముంచింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రస్తావనే లేకుండా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ భృతికి సైతం కూటమి ఎగనామం పెట్టింది. డ్వాక్రా మహిళల సంగతికి బడ్జెట్ సైతం టోక్రా వేశారు. ఇక 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాల పథకం ప్రకటించనే లేదు. ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పిన హామీ బుత్తిగా విస్మరించారు. గొప్పగా చెప్పుకున్న దీపం పథకానికి భారీగా కోత పడింది. 1,55,00,000 మంది లబ్ధిదారులను 90 లక్షలకు కుదించారు. 4,000 కోట్లకు గాను 2,601 కోట్లు మాత్రమే కేటాయించారు. మొత్తానికి ఏపీ బడ్జెట్ ప్రజల అంచనాలను అందుకోలేకపోయింది. కనీసం కూటమి ప్రభుత్వం తమ హామీల్లో సగాన్ని కూడా నెరవేర్చలేకపోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 అమలు చేస్తామని పదే పదే చెప్పిన చంద్రబాబు వాటిని అమలు చేయటంలో దారుణంగా విఫలమయ్యారు. ఇక రాష్ట్ర రుణాల పరిస్థితి తమకు తెలుసని, సంపద సృష్టించి సూపర్ 6 అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేడు అప్పు పుట్టడం లేదని, గత ప్రభుత్వ చర్యల వల్ల ఆర్థిక విధ్వంసం జరిగిందని కల్లబొల్లి వ్యాఖ్యలు చేస్తోంది. అన్నీ తెలిసి అసాధ్యమైన హామీలు ఎందుకు ఇచ్చారని, మా వల్లే రాష్ట్రం బాగుపడుతుందంటూ కోతలెందుకు కోశారని అడిగితే దానికి చంద్రబాబు గారి దగ్గర సమాధానం ఉందా అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు.